చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, కురు పాండవులకు గురువు ద్రోణాచార్యుడు. గురువు అంటేనే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. మరి అలాంటప్పుడు ద్రోణుడు ఏకలవ్యుడి బొటన వేలును ఎందుకు అడిగాడు? ఇది ధర్మమేనంటారా? అనుమానం లేకుండా ధర్మమే అండి. అది మన ధర్మం, మను ధర్మం. మీరే అన్న రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆయన అతీతంగానే ఉన్నాడు ద్రోణాచార్యుల వారు. అందుకే ఈరోజు కూడా పెద్దలు నిర్ణయించారు, బాగా ఎవరైనా కూడా ఔత్సాహికంగా ఉండి ప్రజ్ఞను ప్రదర్శిస్తే వాడికి అర్జున అవార్డు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏ అవార్డు ఇస్తుందండి? ద్రోణాచార్య అవార్డు ఇస్తుంది. మంచి ఒలింపిక్స్లో వివిధ క్రీడలకి వాటికి నైపుణ్యాన్ని బాగా చెప్పినటువంటి గురువు ఎవరన్నా ఉంటే వాడికి ఏమి ఇస్తున్నారు అవార్డు? ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. కాబట్టి ద్రోణుడు ఎటువంటి రాగద్వేషాలు లేవు. అందుకే అశ్వత్థామ కన్నా కూడా ధర్మాత్ముడైనటువంటి కృష్ణసుఖుడైనటువంటి అర్జునుడికే ఎన్నో ఆయన మహోపదేశాలు చేశారు. ద్రోణుడికే కనుక రాగద్వేషాలు ఉంటే ఆయనకి తెలుసు, తన సహాధ్యాయ అయినటువంటి ద్రౌపదుడు ఒకప్పుడు తన మీద కోపంతో ఆయన ఒక యజ్ఞం చేశాడు. తనను ఓడించినటువంటి అర్జునుడికి, గొప్ప విజయుడైనటువంటి వాడికి భార్య కావాలని ఒక కూతుర్ను కోరుకున్నాడు ఆయన యజ్ఞం ద్వారా. అలాగే తన సహాధ్యాయి తన మీద కోపంతో ఉన్నాడని చెప్పి ఆయన్ని సంహరించడానికి ఒక పుత్రుని కోరుకున్నాడు. ఆ పుత్రుడు ఎవరు? ద్రౌపది తమ్ముడైనటువంటి దుష్టద్యుమ్నుడు. ఈ దుష్టద్యుమ్నుడికి గురువు ఎవరండి? ద్రోణాచార్యుల వారు. అంటే తనను చంపటానికి తన సహాధ్యాయి యజ్ఞం ద్వారా పొందినటువంటి వరపుత్రుడు దుష్టద్యుమ్నుడు అని తెలిసినా కూడా దుష్టద్యుమ్నుడికి పాఠం చెప్పాడు. ఎవరైనా చెప్తారా అండి? రాగద్వేషాలు ఉండేవాళ్ళు. నన్ను సంహరించడానికి పుట్టాడు, అసలు వీడికి ఏ గురువు దగ్గర కూడా చదువు రాకుండా చేయాలని అప్పుడు ద్రోణాచార్యుల వారు ఎవరెవరు గురువులు ఉన్నారో అందరికి కబురు పెట్టి వీడి కాండక్ట్ బ్యాడ్ అని చెప్పి రాసేయండి అని చెప్పి ఉండేవాడు ఆయన రాగద్వేషాలే కనుక్కుంటే. అంటే కౌరవులకి పాండవులకి ఇద్దరికి గురువు ద్రోణాచార్యుడు అయినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కేవలం కౌరవుల తరపు నుంచి ఎందుకు యుద్ధం చేశాడు? అంటే కురు మహావంశంలో పుట్టినటువంటి వాళ్ళే పాండవులు, పాండురాజు కొడుకులు. అలాగే ధృతరాష్ట్రుడు కొడుకులను ఏమంటారు? ధాతరాష్ట్రులు. కానీ భీష్ముడు పెద్దవాడు. ఆ పెద్దవాడైనటువంటి కురు సంతానం ఆ పక్క ఉన్నాడు కనుక ఆ పక్కనే ద్రోణాచార్యుల వారు కూడా నిలబడవలసి వచ్చింది. ఎందుకంటే భీష్ముడిని ఒక పెద్దగా ధృతరాష్ట్రుల వారు నిర్ణయించుకున్నాక భీష్ముల వారే ద్రోణాచార్యుల వారిని అస్త్రగురువుగా ఇటు ధాతరాష్ట్రులకి అటు పాండవులకి కూడా గురువుగా ఎంపిక చేశాడు. కనుక అటు భీష్మాచార్యుల వారు ఉంటే ఈయన అటు ఉన్నాడు. తర్వాత రాగద్వేషాలు లేకుండా అందరికీ సమానంగా చెప్పాడు. అందులో ఏకాగ్రత, ధర్మము, అన్ని సద్గుణములు కలిగి ఉన్నాడు. కాబట్టి అర్జునుడిని తన ప్రియ శిష్యుడిగా చేసుకుని ఎక్కువ అస్త్రాలు అన్నీ కూడా నేర్పించాడు. నిగ్రహానుగ్రహాలు కలిగినటువంటి వాడే యోగ్యుడైన శిష్యుడు. కాబట్టి రాగద్వేషాలు లేనటువంటి ఆయన ఏకలవ్యుడికి ఆయన శిక్ష విధించాడు. అయితే ఏకలవ్యుడి గురించి చెప్పుకున్నప్పుడు కొంచెం చెప్పుకుందాం. ఆయన ఎవరు కొడుకండి? హిరణ్యధనుడు అనేటువంటి వాడు కొడుకు ఏకలవ్యుడు. హిరణ్యధనుడు అంటే ఎవరు? మహానుభావుడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా ఒక రాజ్యరమను ఏలేవాడు, నాయకుడైనటువంటి వాడే. హిరణ్యం అనేటువంటి శబ్దంతో పెట్టుకోవడం పూర్వం ఉండే సంప్రదాయం. ఇప్పుడు ఎవడైనా బంగారయ్య శర్మ ఎవడైనా పెట్టుకోవచ్చు, బంగారప్ప ఏదన్నా పెట్టుకోవచ్చు. కానీ అప్పట్లో హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మగారు, మేము కూడా రాజులమే అని చెప్పి హిరణ్య అక్షుడు, హిరణ్య కశిపుడు ఇలా పెట్టుకున్నారు. అలాగే ఎంతో కొంత ప్రభుత్వం ఉండాలి వాళ్ళకి. అలాగే హిరణ్యధనుడు యొక్క ఒక వీరుడు, ఒక ప్రాంత నాయకుడు అయినటువంటి వాడు కొడుకు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు ఎటువంటి వాడు అని అంటే విద్యలో నైపుణ్యం ఉంది. ఈ నైపుణ్యం ఉండేప్పుడు మామూలుగా అప్పట్లో, ఇప్పుడు పోలీసు వాళ్ళు కుక్కలను వాడుకుంటున్నారు కదా, అలాగే వేట కుక్కలు అని చెప్పి వేటకి వినియోగించుకునేవాళ్ళు. కొన్ని కుక్కల్ని, ఒక జాతి కుక్కల్ని వేటకి వినియోగించుకునేవాళ్ళు. అది ఏకలవ్యుడిని చూసి అరిచింది. ఇతనికి ఉండే బాణ నైపుణ్యంతో ఇతను ఏం చేశాడంటే చేప విద్యతో ఇతను
పైన కొన్ని బాణాలు అంటే నోటికి పైన అంగట్లో కొన్ని బాణాలు, కింద కొన్ని బాణాలు కుట్టాడు. ఒక మూగ ప్రాణికి అలా కొట్టడం అనేటువంటి తప్ప కదా? అది అరిచింది, భయపెట్టు, అంతేకాని ఇంకా జీవితంలో అది ఆహారాన్ని స్వీకరించలేకుండా ఇంకా ఆకలితో మరణించేట్లుగా ఒక ప్రాణిని చేయటం అనేటువంటిది, భూతదయ లేకుండా చేయటం ఎంత దుశ్చర్య అండి. అది సక్రమమైనటువంటి ధర్మ లక్షణాలు ఉండేవాడు చేసే పనేనా? క్రూరమైన మనస్తత్వంతో అలా కొట్టాడు. వీడు ఎవడురా అని చెప్పి చూస్తే వాడు అక్కడ తన రూపాన్ని పెట్టుకుని విద్య నేర్చుకుంటున్నానని చెప్పి పరోక్ష, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారా, అలాంటి శిష్యుడు అని చెప్పుకుని వాడు చెప్పుకున్నాడు. సరే నేను గురువునా అన్నాడు. అయితే నువ్వే గురువు అండి అని చెప్పి ఏకలవ్యుడు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు, నాయన నీ బొటను వేలు ఇచ్చేయన్నాడు. ఎంత ధర్మం చూడండి. ఆయన తనకుండేటువంటి కురుబలంతో వెళ్ళి దాడి చేసి వాడిని చంపల, లేదా తాను అస్త్ర విద్యకి పరమావధి ద్రోణాచార్యులు వారు. ద్రోణాచార్యులు బాణాలు అతను అర్హుడు కాదు అని అనర్హుడు అండి. ఎవడు విద్యను దుర్వినియోగం చేసుకుంటాడో వాడికన్నా ధూర్తుడు ఇంకోడు లేడు, వాడు ఎప్పటికీ గురువు కాలేడు. కాబట్టి విద్యని పరిరక్షించేటువంటి వాడే నిజమైన గురువు. శిష్యుడి యొక్క సల్లక్షణాలు దుర్లక్షణాలు తెలుసుకుని సజ్జనుడైనటువంటి శిష్యుడికి ఉన్నతి కల్పించాలి, దుర్జనుడైనటువంటి శిష్యుడిని శిక్షించాలి. అంతేగాని అందరికీ కాండక్ట్ గుడ్ అని సర్టిఫికెట్లు ఇచ్చేయటం కాదు గురువు పని. కాబట్టి ఆయన చేసినటువంటి కర్మ ధర్మమైనటువంటిది. కాలంలో ఎవరైనా సరే ద్రోణాచార్యులాగా ఉండాలనే ప్రభుత్వాలు కూడా ద్రోణాచార్య అవార్డు ఇస్తున్నారు. కాబట్టి ఏకలవ్యుడు బొటన వేలు కోయడంలో చాలా సదుద్దేశ్యం ఉంది. కాబట్టి దుర్మార్గంగా మూగజీవికి కష్టాన్ని కలిగించినటువంటి వాడి దగ్గర విలువిద్య ఎప్పటికీ కూడా అపాత్రం అవుతుంది. అపాత్ర దానం చేయమని చెప్పి ఎక్కడా కూడా విద్యాదానం చేయమని చెప్పి ఏ ధర్మశాస్త్రం చెప్పలేదండి. గురుగారు, మరో సందేహం. శ్రీహరి ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. శ్రీహరి ఎప్పుడు యోగ నిద్రలో ఉంటే ఈ సృష్టిని సంరక్షించేవారు ఎవరు? ఒకవేళ నిజంగా నిద్రపోకపోతే ఈ సుప్రభాత సేవతోటి ఎందుకు ఆయన లేపుతారు? అంటే శ్రీహరి నిద్రను కూడా పురాణాలు ఎలా చెప్పాయంటే, మనకి అయనాలు చెప్పారు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఆయన కొంతకాలం పాటు దక్షిణాయనంలో నిద్రలో ఉండి మళ్ళీ ఉత్తరాయణంలో మేల్కొంటాడు. ఆ మేల్కొన్న సమయంలో మనకి వైకుంఠ ఏకాదశి రావటం, మనం వెళ్ళి ముక్కోటి దేవతలతో ఆయన దర్శించడం, ఇవన్నీ జరుగుతుంది. మధ్యలో ఆయన ఓ పక్కకి దొర్లుతాడు, దాని పరివర్తన ఉంటుంది. అప్పుడు ఏకాదశి కూడా చాలా గొప్పది, పరివర్తన ఏకాదశి అంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పడుకునేటువంటి నిద్ర భోగ నిద్ర, లేదా ఎప్పుడన్నా రోగం వస్తే ఎక్కువసేపు పడుకుంటాం, దాన్ని ఏమంటారు రోగ నిద్ర అంటారు. ఇలాంటి నిద్ర కాదండి మహావిష్ణువుది, అది యోగ నిద్ర అన్నారు దాన్ని. అంటే ఆయన నిద్రలో ఉన్నప్పటికీ కూడా, ఆయన ఆదిశేషుడి పైన శయ్యాభంగిలో ఉన్నప్పటికీ కూడా నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం అంటారు. నిద్రాముద్రలో ఉన్నప్పటికీ కూడా రక్షణ ఆయనే చేయిస్తాడు ఈ సమస్త విశ్వాన్ని. కాబట్టి భగవంతుడికి ఇంద్రియాలతో అవసరం లేదండి. ఇప్పుడు మనం ప్రసాదం ఇంత అని పెడుతున్నాం, భగవంతుడే కనుక నిజంగా తినేస్తూ ఉంటే మనం ప్రసాదం పెడతామా? అలా ఉన్నా కూడా భగవంతుడికి పళ్ళండి అని చెప్పి మార్కెట్లో ఏవో కాస్త పనికిమాలను పట్టుకొచ్చి పెడుతున్నాం. మనంత గొప్పవాడు లేరు అసలు ఈ లోకంలో. కాబట్టి భగవంతుడిది యోగ నిద్ర అండి. సుప్రభాతం అంటే స్వామి యోగ నిద్ర నుంచి లే అని చెప్పి మనం లేపటం దాన్ని. సుప్రభాతం అంటే భగవంతుడికి సుప్రభాతం అంటే మనం గుడ్ మార్నింగ్ అనుకుంటున్నామే, అది కాదు. భగవంతుడికి అది గుడ్ మార్నింగ్ కాదు, మన చూడటం ఆయనకి బ్యాడ్ మార్నింగే. మనము భగవంతుడిని చూడటం మనకి సుప్రభాతం, ఇది బాగా గుర్తించాలి. అందుకే అక్రూరుడు అనేటువంటి వాడు ఒక మాట అన్నాడు, కృష్ణుడిని చూడంగానే అద్యమే సఫలం జన్మ సుప్రభాత చమే నిశా అన్నాడు. ఇది సుప్రభాతానికి అర్థం మనం తెలుసుకోవాల్సింది. సుప్రభాతము అంటే మామూలుగా ప్రతిరోజు ప్రభాతాలు వస్తూ ఉంటాయి సూర్యోదయం అయిన తర్వాత, కానీ భగవంతుణ్ణి మనం చూసినటువంటి రోజు మనకి సుప్రభాతం. కాబట్టి ఈ సుప్రభాతాలు అనేటువంటివి ఎందుకు అని అంటే, భగవంతుణ్ణి ఆయన నిద్ర నుంచి మేల్కొంటున్నాడు, యోగ నిద్ర నుంచి, అలా ఆయన లేవాలి, ఈ జగత్తును రక్షించాలి అని ప్రార్థించడం సుప్రభాతం, భగవంతుడికి మేల్కొల్పటం.
ఆ లేచినటువంటి స్వామికి గొప్పగా స్తోత్రం చేయటం, ఆ లేచినటువంటి స్వామి పాదాలని మనం ప్రపత్తి అంటారు, ఆ యొక్క పాదాలని గొప్పగా అభివర్ణించడం, ఆ తర్వాత ఆయనకి మంగళాశాసనం చేయటం, దీన్నంతా కలిపి సుప్రభాతం అని అంటారు. అంటే మేల్కొల్పు పలకటం, లేచిన స్వామిని స్తోత్రం చేయటం, ఆయన యొక్క పాదాభివర్ణనం చేయటం, ఆ తర్వాత ఆయనకి మంగళాశాసనం చేయటం, బలం విష్ణు ప్రవర్తతామని. ఇది మనకి సుప్రభాతం అవుతుంది. భగవంతుడిది యోగ నిద్ర. కాబట్టి ఆ యోగ నిద్ర ముద్రితుడైనా కూడా ఆయన అన్నీ చేయగలడు. ఆసీన సర్వం రజతి శయానో యాతి దూరత. ఆయన పడుకున్నా ఎంత దూరం అన్నా వెళ్ళగలడు, ఆయన కూర్చున్నా ఎక్కడికన్నా వెళ్ళగలడు. మనం కూర్చుంటే అక్కడే ఉంటాం. కాబట్టి భగవంతుడు ఈ ఇంద్రియముల అవసరము లేకుండా అన్ని కార్యములు చేయగలడు. కాబట్టి ఆయన యోగ నిద్ర విశ్వ సంరక్షణ హేతువుగా మనం దాన్ని తెలుసుకోవాలి. గురుగారు, శ్రీరాముడు మనిషిగా జీవించాడని పెద్దలు చెప్తారు. అయితే సీత అన్వేషణ సందర్భంలో తన ఉంగరాన్ని హనుమకిస్తాడు, సీతను గుర్తించే విధంగా ఉండేందుకు ఇస్తాడు. అయితే హనుమ సీతను గుర్తిస్తాడని శ్రీరాముడికి ముందే ఎలా తెలుసు? ఆయనకి తెలియదండి. కాకపోతే మనము ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇచ్చే వస్తువుల దగ్గర చాలా జాగ్రత్త పడతాం. 6 నెలల నుంచి 10 నెలలు, లేకపోతే కొంచెం 2-3 ఏళ్ళు వచ్చే వరకు కూడా పిల్లల చేతిలో ఏదన్నా బాగా తీక్షణంగా ఉండే వస్తువు ఇస్తావా? ఓ బ్లేడు ఇలాంటి వస్తువులు ఏమన్నా ఇస్తావా? వాళ్ళకి ఏం తెలియదు కదా, గబుక్కుని కోసేసుకుంటారు వాళ్ళు. అలాగా కొంత వయసు వచ్చాక వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాం. మనకి బడికి వెళ్ళేటువంటి వాడికి పలక బలపం ఇచ్చేటువంటి వయసు వేరు. కొంచెం పెరిగిన తర్వాత పెన్సిలు, ఆ జామెట్రీ బాక్స్లో అవన్నీ కూడా ఉండేటువంటి లోహాలకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఉపయోగపడేటువంటివన్నీ కూడా ఈ రేఖా చిత్రాలు వేసుకోవడానికి అనుగుణంగా ఇస్తాం, పసిపిల్లలకి ఇవ్వం. అలాగే బుద్ధిమతాం వరిష్ఠ అని చెప్పి ఈయన్ని దర్శించంగానే గుర్తించినటువంటి వాడు మారువేషంలో పంపా నదీ తీరంలో రామలక్ష్మణులు మొదటిసారి ఆంజనేయ స్వామి వారు కలిశారు. కలిసినప్పుడు వెంటనే రామచంద్ర ప్రభు లిప్త కాలంలో అతన్ని గుర్తించి నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. లక్ష్మణ చూసావా, అడిగినటువంటి ఆంజనేయ స్వామితో ఈయన మాట్లాడలే, ఎవరు మీరు, ఏదో లోకం నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారే, మీ కళ్ళు చూస్తూ ఉంటే అప్పుడే వికసించినటువంటి తామర పువ్వుల్లో ఉన్నాయే, ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. అంటే భగవంతుణ్ణి గుర్తించగలుగుతున్నాడు, ఉత్తమ మర్యాద పురుషోత్తముడైన రామవైభవాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఈ గుర్తింపు ఎరిగేటువంటి శక్తి మామూలుగా ఎవడికి పడితే వాడికి రాదు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధ్యయనం చేయటం వల్ల వస్తుంది అని రాముడు తెలుసుకున్నాడు ఆంజనేయుడి యొక్క తత్వాన్ని మహత్వాన్ని. ఇంకా అంటాడు, బహువ్యాహరతానేన నకించిది అపశబ్దితం. 4 మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమిట్రో వీడు ఇలాంటి మాటలు, వీడు గురువు అని చెప్పి షాలో వేసుకుని కూర్చున్నాడు, ఇలాంటి తెలివి తక్కువ మాట మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే మనలాంటి వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా మాట్లాడేటువంటి మాటల్లో విద్య అనేటువంటిది, సంస్కారం అనేటువంటిది అణువణువున జీర్ణం కాకపోవటం వల్ల అలాంటి అనౌచిత్యమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి వారు అంతసేపు మాట్లాడినా కూడా ఏమీ అపశబ్దం రాలేదు. అంటే ఎంత వ్యాకరణం చదివాడు, ఎంత సమంజసమైనటువంటి ధర్మశాస్త్రాలు చదివాడు, వేదములు వేదాంగములు చదివాడని లిప్త కాలంలో రామచంద్ర ప్రభు హనుమని చూసి గుర్తించాడు. మిగతా కోతుల లక్షణాలు అలా గుర్తించగలడు. అంటే ఒకడిని గుర్తించిన వాడు ఇంకొకరిని గుర్తించలేడా చెప్పండి? కాబట్టి మిగతా వాళ్ళని గుర్తించాడు. ఈ సుగ్రీవుడు ఎలాంటి వాడు, ఈ అంగదుడు ఎలాంటి వాడు, వీడేమిటి, అందరూ కొంచెం తేడాగా ఉండేవాళ్ళే. ఈయన ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు సీతాదేవికి ఈ ఉంగరాన్ని ఇవ్వాలో అప్పుడు ఇవ్వగలిగినటువంటి వాడు. ఏ స్థితిలో ఉంటుంది ఆమె, తను విడిచినటువంటి ఆ సీతమ్మ శోకసాగరంలో మునిగిపోయి ఉంటుంది. అశోకవనంలో శింసుపా వృక్షం మీద చూశాడు కదా, ఆ పైనుంచే గిరవాటు వేసేసాడు అనుకోండి మీదకి ఆ ఉంగరాన్ని. ఇది రాక్షసమాయ, రాముడి దగ్గర నుంచి ఏదో నన్ను రాముడి నుంచి అపహరించినట్టుగా రాముడి యొక్క ఉంగరాన్ని కూడా అపహరించుకొచ్చేసారు వీళ్ళు. అవి వచ్చిన ఆంజనేయ స్వామిని కూడా ఆవిడ అర్థం చేసుకో. ఆయన అనేక వైజ్ఞానిక మార్గాల్లో సీతమ్మ వారిని నమ్మబలికి ఆ తరువాత
సీతమ్మ నమ్మింది అని పరమ విశ్వాసం కలిగిన తర్వాత రాముడి యొక్క శారీరక ముద్రలన్నీ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారికి ఆ చేతిలో అంగుళీకాన్ని ఉంచాడు. అమృతోపమానమైనటువంటి ఆ తల్లి ద్వారా ఆమె శిరోభూషణాన్ని తీసుకొచ్చి మళ్ళీ రామచంద్ర ప్రభువుకి ఆనవాలుగా చూపించాడు. కనుక ఆంజనేయుడే కనుక్కుంటాడని రాముడికి తెలియకపోవచ్చు, తెలియదు. కానీ ఆయన ఆత్మానం మానుషం మన్య అలాగే ఉన్నాడు. కానీ ఆయన దేవుడని ఋషులకు తెలుసు, ఆయన దేవుడని మహాత్ములందరికీ తెలుసు, ఎంతోమంది ఆయనతో చెప్పారు. కానీ నేను కాదయ్యా మనుష్యుడినే, ఆ తత్వంతోనే ఆయన లోకంలోకి వచ్చాడు, అలాగే ఉన్నాడు. కానీ ఆంజనేయుడు బుద్ధిమతామరిష్యుడు కనుక ఆయన ద్వారానే ఇది సద్వినియోగం అవుతుంది కనుక ఆయన చేతిలో పెట్టడం అనేటువంటిది జరిగింది. గురుగారు, మరో సందేహం. మనది వేదభూమి అని అంటారు. ఈ వేదం వల్ల ఈ కాలంలో పరమ ప్రయోజనం కలిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వేద సందేశం అనేటువంటిది అన్ని కాలాల్లో ఉంటుందండి. విద జ్ఞానే, మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వేదం. దాన్ని మనం వాడుకుంటేనే తెలుస్తుంది. నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మంచి, మీరు ఏదో నాకు బహుమతిగా ఒక పెన్ను ఇచ్చారనుకోండి, అంటే ఇమ్మని చెప్పి కాదండి, ఒకవేళ ఇచ్చారనుకోండి, ఎందుకు ఇచ్చారు? ఏదో పండితుడు ఏదో భగవంతుడి దగ్గర ఉంటాడు నిరంతరం, ఏం రాసినా కూడా ఏవో స్తోత్రాలు పద్యాలు రాసుకుంటాడు, అంతకుమించి ఏం చేయడు. కాబట్టి ఇలాంటి వాడికి పెన్ను ఇస్తే సద్వినియోగం అవుతుందని చెప్పిస్తాడు. కాబట్టి వేదము ప్రతీదీ కూడా సద్వినియోగం అయ్యేట్లే ధర్మాచరణ చేసింది. అది ఎప్పటికీ ఉపయోగపడుతుందండి సార్వకాలీనంగా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు లలిత చదువుతారు, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఎప్పుడన్నా సమయం దొరికిందంటే ఇంకా ఏమన్నా సహస్రనామాలు ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. ఇవి చేసినప్పుడు ఫలితం పూర్తిగా రావాలంటే ఎలా వస్తుందని చెప్పేది కూడా వేదమే. అంటే వేదం ఎన్నో చెప్పింది. అంటే వేదం వల్ల ఈ కాలంలో ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు కదా, ఏ కాలంలో అయినా సార్వకాలీనమైన ప్రయోజనాన్ని కలిగించేది వేదం అని చెప్పడానికి ఒక చిన్న వేదంలో, కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి ఉపకథని మీకు చెప్తున్నా. ఇద్దరు ఋషులు ఉన్నారు. ఆ ఋషులు ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి అధ్యయనం చేశారు. అంటే ఒకే గురువు దగ్గర చదువుకున్నారు, ఒకే వేదాన్ని చదువుకున్నారు. ఆ ఇద్దరూ కూడా ఒకే విధమైనటువంటి అనుష్ఠానం కలిగింది. అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అన్నీ సమానంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒకసారి ఏదో చిన్న దెబ్బలాట వచ్చింది. నువ్వు నాకన్నా 15 రోజులు గురువు గారి దగ్గర ఆలస్యంగా చేరావు, కాబట్టి నువ్వు నా మాట వినాలి అని అడిగిన. ఆయన అన్నాడు, 15 రోజులు ఆలస్యంగా చేరితే ఏమిటయ్యా, నీతో పాటు స్నాతకం అంటే పరీక్ష ఇచ్చినటువంటి వాడిని కదా నేను, కాబట్టి 15 రోజులు ఆలస్యంగా చేరి నీతో పాటు పట్టబోతున్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పి ఆయన అన్నాడు. సరే, కలహం పెరిగింది, ముదిరింది, పాకాన పడింది. ఇద్దరు సమిధకు కూడా ఒక మంత్రం ఉంటుంది. మామూలుగా సమిధలు యజ్ఞంలో వేస్తాం కదా, ఈ సమిధల్ని తడిపి తడిగుడ్డలో చుట్టి ముందు పెట్టుకుని సామిధేని మంత్రాన్ని మనం చదువుతాం. ఆ చదివినప్పుడు సామిధేని మంత్ర ప్రభావం చేత ఎక్కడ అగ్ని గొప్పగా వస్తే వాళ్ళు గొప్ప అని నిర్ణయించుకున్నారు. సరే, ఇద్దరూ చదివారు. చదివితే ఒక ఆయన దాంట్లో పరిచ్ఛేపుడు నృమేధుడు అనేవాళ్ళు, పొగ వచ్చింది. ఇంకో దాంట్లో మంట వచ్చింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు చర్చించుకున్నారు. ఎందుకంటే వేదం ఎవరు చదివినా ఒకే స్వరం, పైగా ఒకే గురువు దగ్గర ఒకే వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు, ఒకే విధమైన అధ్యయనం అధ్యాపనాలు ఉండేటువంటి వాళ్ళు. మరి ఒకళ్ళకి పొగ రావటం ఏంటి, ఒకళ్ళకి నిప్పు రావటం ఏంటి చర్చించుకుని వాడు ఒక ఆయన అన్నాడు, నేను ఆ మూర్తిని భావనం చేసి చక్కగా శబ్దాన్ని ఉచ్చరించాను, నాకు బాగా మంట వచ్చింది అన్నాడు. ఇంకొక ఆయన, నేను శబ్దం మీద దృష్టి పెట్టి చదివాను, అందువల్ల పొగ వచ్చిందేమో అన్నాడు. ఏం తెలిసింది దీనివల్ల? మనం ఏ మంత్రం అయితే చెప్తున్నామో ఆ మంత్రాధిష్టాన దేవతా స్వరూపాన్ని మనం తలుచుకోవాలి. కాబట్టి మనం ఈ ఉపకథ తెలుసుకున్నాం అనుకోండి, నుమేధ పరిచ్ఛేపుతంతో మనం ఏది చదివినా కూడా ఏకాగ్రతతో చదివి ఎక్కువ ఫలితాన్ని పొందుతాం, లేకపోతే కాలం వృధా చేసుకుంటాం. ఎంతో కొంత ఫలితం కలుగుతుంది. కాబట్టి వేదము ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పిందండి. కనుక సార్వకాలీనమైన సందేశాన్ని ఇచ్చేటువంటి వేదభారతి మహాప్రయోజనాన్ని కలిగింది. అసలు శబ్దం వినడం చేతనే కొంత ఫలితం కూడా వచ్చేది ఏదన్నా ఉంది అని అంటే అది ఒక్క వేదమే. గురువుగారు, గురువుని దక్షిణామూర్తి స్వరూపంగా భావిస్తారు, అలాగే త్రిమూర్తుల స్వరూపంగా కూడా భావిస్తారు. ఇంతకీ గురువు దక్షిణామూర్తి స్వరూపమా, త్రిమూర్తుల స్వరూపమా?
రెండింటికి ఏం భేదం లేదండి. దక్షిణామూర్తి స్వరూపంగా భావించండి. ఎందుకంటే చక్కగా ఆయన వృద్ధా శిష్యా గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని దక్షిణామూర్తి గురించి చెప్పారు కదా. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానం, మామూలుగా భౌతికమైనటువంటి వృత్తి విద్యలు కాదు. కాబట్టి అలాంటి జ్ఞాన దక్షిణామూర్తిగానే గురువును భావించడంలో తప్పేం లేదు. అయితే త్రిమూర్త్యాత్మకంగా చెప్పడం కూడా సంప్రదాయం ఉంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ఏం కార్యం చేస్తూ ఉంటాడు? ఒక కాలం అయిపోయిన తర్వాత ఉండేటువంటి ప్రాణిరాశినంతా కూడా నశింపజేస్తూ ఉంటాడు. అలాగే విష్ణువు ఏం చేస్తాడు? ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు పుట్టుక నుంచి మనుగడ వరకు ఆయన రక్షిస్తూ ఉంటాడు. అలాగే బ్రహ్మగారు ఏం చేస్తూ ఉంటాడు? ఆయన సృజిస్తూ ఉంటాడు. ఈ సృష్టి, సంరక్షణ, లయము అనేటువంటి కార్యములు త్రిమూర్తులు ఎలా చేస్తున్నారో గురువు కూడా అలా చేస్తున్నాడు. గురువు మనలో ఒక బీజావాపనం చేస్తున్నాడు. జ్ఞాన బీజావాపనం చేసి ఆ జ్ఞానం అనే దాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత దీన్ని రక్షణ చేయాలి కదా. మీరు మొక్క పెట్టారు, ఆ మొక్కను మళ్ళా ఆ పశువు వచ్చి తినేసి వెళ్ళిపోకూడదు కదా. కాబట్టి అలాంటి రక్షణ అంటే ధర్మ మార్గంలో విష్ణు భక్తితో ఉంటే ఆ సంరక్షణ విష్ణువు చేస్తున్నాడు. ఎలా అయితే సృష్టిని, అలాగే మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని గురువుతో పాటు ఉంటే గురువు సంరక్షణ చేస్తాడు. అలాగే మరి హరించడం ఏమిటి అంటే ఎప్పుడైతే మనలో జ్ఞానం వచ్చిందో అజ్ఞానం అనేది హరింపబడుతుంది కదా. కాబట్టి సృజన ఆయన చేస్తున్నాడు, రక్షణ ఆయన చేస్తున్నాడు, లయము ఆయన చేస్తున్నాడు. కాబట్టి గురువు త్రిమూర్త్యాత్మకం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి. పరబ్రహ్మ అనకుండా పరం బ్రహ్మ అని అంటే ఈ ముమ్మూర్తులకి అతీతమైనటువంటి పరబ్రహ్మం అంటే నపుంసకలింగం చేత నిర్దేశింపబడేటువంటి వాడు పరబ్రహ్మం. మూడు మూర్తులకి మూలమైనటువంటి మూర్తి అనమాట. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కనుక దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి గురువు గారు మన యొక్క జ్ఞానము యొక్క బీజారోపణం చేయటం, దాన్ని చక్కగా వృక్షంగా వృద్ధి చెందేట్టు చేయటం, అజ్ఞానం అనేటువంటిది మనలో లేకుండా చేయటం అని చెప్పి సృష్టి స్థితి లయలు అనేటువంటిది జ్ఞానం అనేటువంటి దానికి నిర్వహిస్తున్నాడు. కనుక ఆయన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించడం అనేటువంటిది సదాచారం. గురుగారు కాశీయాత్ర చేస్తే ముక్తి కలుగుతుంది అని చెప్తారు, కానీ అందరూ కాశీయాత్ర చేయలేరు కదా. మరి వారికి ముక్తి అనేది లభించదా? ఈ ముక్తి పొందడానికి మరో మార్గం ఏదైనా ఉందా? కాశీయాత్ర చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది అని చెప్పి వ్యాసులు వారు పురాణాల్లో చెప్పారు. కాశ్యాయవస్త్యం త్యజతాం శరీరం. కాశీలోనే మన శరీరాన్ని మనం ఈ పాంచభౌతికమైనటువంటి వికారాలు కలిగినటువంటి దేహాన్ని విడిచిపెట్టాలి. ఇంక దానికి ఇంక వేరే పరిష్కారం ఏం లేదు. కాశ్యాయవస్త్యం త్యజతాం శరీరం. ఎవరైతే అక్కడ చచ్చిపోతారో శరీరినాం నాస్తి పునఃశరీరం, వాళ్ళకి మళ్ళా ఇంక శరీరమే ఉండదు. ఏది అస్తి ఒకవేళ ఉంటే అన్నారు ఎవరో అడ్డదిడ్డంగా, వాడు మళ్ళా శివుడే అవుతాడయ్యా అన్నారు. గరళం లలాటే విలోచనం చంద్రకళ. విలోచనం ఆయన మూడో కన్ను ఉంటుందట. చంద్రకళ ఆచమౌళే, ఆయన నెత్తిన చంద్రుడు ఉంటాడట. శివుడు నెత్తిన చంద్రుడు అంటే ఏమిటి? ఒకడి కంఠంలో గరళం ఉండి ఒకటి నెత్తిన చంద్రుడు ఉండి వాడికి మూడో కన్ను ఉంటే వాడు శివుడే కదా. శివుడికి కాకుండా ఇంకొకళ్ళకి ఉండదు కదా. కనుక కాశీజచ్చనేని కలుగదు జన్మంబు కలుగనేని నుదుట కలుగు కన్ను శిరముతోడ చిన్ని సిరితోడ బుట్టు కంఠమున వెలయు గరళ చిహ్న. కాబట్టి మనం ప్రతిరోజు కాశీ చేసుకోవాలి. మనం ఉన్నటువంటి ప్రాంతాన్నే కాశీ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా అసలు పుణ్యకార్యాలు చేసేప్పుడు అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అంటారు. అంటే నేను కాశీకి వెళ్ళాలనుకుంటున్నానండి అని చెప్పి ఎప్పుడప్పుడు ప్రయత్నపూర్వకంగా కాశీకి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేకపోయాం, నేను వెడతాను అని అంటూ ఉండటం వల్ల వెళ్ళిన పుణ్యం వచ్చేస్తుంది. అది మళ్ళీ ఇంకో క్షేత్రానికి లేదు ఈ ఫలశ్రుతి, కేవలం కాశీకే ఉంది.
కాబట్టి ఎప్పుడూ కూడా నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నానండి అంటూ ఉండాలి. అయితే పెద్దలు ఇంకో మార్గం చెప్పారండి, చాలా గొప్ప మార్గం చెప్పారు. మీరు ఎక్కడున్నా కూడా శివాలయం లేకుండా ఉండదు కదా. లేదా మృత్తికతోనో శైకితో అంటే ఇసుకతోనో చిన్న లింగం చేసుకోవచ్చు కదా. ఆ విశ్వేశ్వరోయం ఆయన మనం అభిషేకం చేసేటువంటి మనం పూజించేటువంటి ఆయన కాశీలో ఉండే విశ్వేశ్వరుడు ఈయనే అని అనుకోండి. విశ్వేశ్వరోయం వృషభధ్వజోయం వారాణసీయం మణికర్ణికేయం ఇయం పురీ వ్యాస నివాస భూమి ఏం చ గంగా అఖిల పాపభంగా. మనం నీళ్లు పోసుకునేటప్పుడు ఆ పోసుకునేటువంటి నీళ్ళే మణికర్ణికలో నీళ్ళు అనుకోవాలి. మనం కాశీలో ఉన్నామనేటువంటి భావంతో ఈ శ్లోకాన్ని కనుక చెప్పుకుంటే విశ్వేశ్వరోయం వృషభధ్వజోయం వారాణసీయం మణికర్ణికేయం ఇయం పురీ వ్యాస నివాస భూమి ఇయంచ గంగా అఖిల పాపభంగా అనేటువంటి శ్లోకం కనుక చెప్పుకుంటే తప్పకుండా ఆ శ్లోకరత్నం వల్ల మనం ఉండే ప్రాంతం కాశీవాస ఫలం నిరంతరం చేసినటువంటి ఫలితం వస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.